ఈరోజు ఓటు నోటు వ్యవహారంలో ఇవాళ తెలుగువాడి ప్రతిష్ట మంటకదిపే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చేశారనేది ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ యొక్క వ్యవహారంలో ఏవన్ ముద్దాయిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఈవేళ నిజాయితీగా ఈవేళ ఈ వ్యవహారం కనుక చూసినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఈవేళ ఏవన్ ముద్దాయి. ఈవేళ సూత్రధారి కేవలం పాతదారి మాత్రమే ఈవేళ రేవంత్ రెడ్డి గారిని సూత్రధారి చంద్రబాబు నాయుడు అనేది ఈవేళ మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క క్షణం కూడా ఉండడానికి మరి అర్హుడు కాదు. గతంలో బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు ఉండేటప్పుడు ₹1,00,000 జరిగినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లో ₹1,00,000 దొరికితే ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ బీజేపీ నాయకత్వం మరి బంగారు లక్ష్మణ్ ఆ పదవిని తొలగించి మరి చట్టం కూడా జైల్లో 4 ఏళ్ళు జైలు శిక్ష కూడా చెప్పడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు అంతకంటే ఇవాళ ఒక ఎమ్మెల్యేని బహిరంగంగా సంతలో పశువుల కంటే హీనంగా కొనే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి ద్వారా ఇవాళ ఆ యొక్క కార్యక్రమాన్ని 4.5 కోట్లు ఆ తర్వాత ఇస్తాను 50 లక్షల ముందు పంపించారు. మా బాస్ మా చంద్రబాబు నాయుడు గారే నన్ను ఇక్కడ పంపించి అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంత వీడియో ఫుటేజ్ అంత ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కూడా ఈవేళకి ఈ క్షణం వరకు కూడా మరి ఏసీబీ ఎందుకు చంద్రబాబు నాయుడు పేరు పెట్టలేదో మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే సిద్ధస్తుడు అనేది మరి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటువంటి విషయంలో మరి ఇవాళ తెలంగాణ ఏసీబీ కూడా మరి చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్లో ఏమైనా భాగంగా ఉందేమో అని అనుమానాలు కూడా ఉన్నాయి. అలాగే చంద్రశేఖరాన్ని కూడా మేనేజ్ చేస్తున్న అనుమానం కూడా ఉన్నాయి. దయచేసి ఇటువంటి తెలుగువాడు ప్రతిష్ట మంటగలిపే ఈ యొక్క చర్యని ప్రతి ఒక్క తెలుగువాడు ఖండించాలి. ఈ విషయంలో కేసీఆర్ గారు కానీ మరి ఏసీబీ ఖాన్ గారు కానీ ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా చంద్రబాబు నాయుడు ఏమని ముద్దాయిగా మరి ప్రకటించి తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.